ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. నా కార్తీక సమో మాసు అని అంటారు. అంటే కార్తీకంతో సమానమైనటువంటి మాసం కానీ, వేదంతో సమానమైనటువంటి శాస్త్రం కానీ లేదు అని చెప్తారు. అటువంటి కార్తీక మాసంలో ప్రతిరోజు సంధ్యా సమయంలో ఇంటి బయట దీపాలు పెట్టడం మనకి సంప్రదాయంగా వస్తుంది. ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టడం ఎప్పుడూ చేసే పని. ఇంటి బయట పెట్టడం అనేది ప్రధానంగా కార్తీక మాసం అంతా చేస్తాం. దీనికి కారణం ఏమిటి అంటే, కార్తీక మాసం దానికి ఆధిపత్యం వహించేటటువంటిది కార్తికేయుడు లేదా కృత్తిక నక్షత్రాలు. జ్యోతిష్ శాస్త్ర పరంగా చూసినట్టయితే కృత్తిక అగ్నితత్వాత్మకమైనటువంటి నక్షత్రం. ఈ మాసం అంతా అగ్నిని ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏమిటంటే, చాలా చల్లగా ఉండేటటువంటి కాలం ఇది. ఈ కాలం సంవత్సరం మొత్తం మీద చాలా చలిగా ఉంటుంది. తరువాత రాత్రుళ్ళు ఎక్కువ ఉంటాయి, పగళ్ళు తక్కువ ఉంటాయి. చీకటి కూడా మిగిలిన ఋతువుల్లో కన్నా ఈ ఋతువులో చీకటి దట్టంగా ఉంటుంది. ఇప్పుడు వేసవి కాలంలో చీకటి చూడండి, అంత భయంకరమైనటువంటి దట్టంగా ఉండదు. అదే కార్తీక మాసంలో చీకటి కన్ను పొడుచుకున్నా కంటికి ఏమీ కనపడదు అన్నట్టుగా ఉండేటటువంటి దట్టమైన చీకటి. అటువంటి చీకటి ఉన్నటువంటి ఈ రోజుల్లో తప్పనిసరిగా దీపాలు ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా పెట్టాలి అని మన పెద్దలు మనకి తెలియచెప్పారు. ఈ దీపాలు పెట్టడం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అని. ఒకప్పుడైతే కార్తీక మాసం రాగానే వానలు వెనకపడ్డాయి గనక తీర్థయాత్రలకి దండయాత్రలకి బయలుదేరుతూ ఉండేవారు. అలా బయలుదేరి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ చీకటిగా ఉన్నప్పుడు ఆ చీకట్లో ఒక గ్రామం ఉంది అని తెలియడానికి ఈ దీపాలు వాళ్లకు సూచకంగా ఉండేవి అని చెప్తారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి మనకి లేదు కనుక దీపాలు పెట్టక్కర్లేదు అని అనుకుంటారా? కాదండి, అయినా పెట్టాలి. ఇవి ఎవరి కోసం పెట్టేది? ఈ దీపాలన్నీ తప్పనిసరిగా పెట్టేది దేనికి అంటే, పితృదేవతలకి దారి చూపించటానికి అని చెప్తారు. ఈ మొత్తం అంతా కూడా పితృదేవతారాధనగానే కనపడుతుంది మనకి. నరక చతుర్దశి కావచ్చు, దీపావళి కావచ్చు, ఆ తర్వాత చేసే కార్యక్రమాలన్నీ కావచ్చు. దక్షిణాయనం పూర్తవబోతూ ఉన్నది కొద్ది రోజుల్లో కనుక, కొద్ది రోజుల తర్వాత పూర్తవబోతూ ఉన్నది. వాళ్ళు తిరుగు ప్రయాణంలో ఉంటారు కనుక వాళ్ళని సంతృప్తి పరచటానికి అంతకు ముందుగానే వాళ్ళు వచ్చిన వాళ్ళకి తమ ఇంటి దారి తెలియడానికి, తాము ఇక్కడ ఉన్నాము అని తెలియజెప్పడానికి తప్పనిసరిగా ఇంటి ముఖద్వారం దగ్గర, పెరటి ద్వారం దగ్గర అంటే దక్షిణ దిక్కు వైపుకి ఉండేటటువంటి చోట కూడా దీపాలు పెట్టడం మనకి సంప్రదాయంగా వస్తుంది. దీంట్లో మరొక విశేషం కూడా ఉంది. అప్పటికి పంటలు ఇంటికి వస్తాయి, పంట పొలాలన్నీ ఖాళీ అవుతాయి. దాంతో అక్కడ నివాసం చేస్తూ ఉన్నటువంటి నుసుమలు, పురుగులు మొదలైనటువంటివి, వానలు వెనకపడ్డాయి, వానలు తగ్గేటప్పటికి ఆ కింద ఉన్నటువంటి బురద, చెత్త, చేమ, అదంతా చేమకి చెత్త అంతా తడితడిగా అయిపోయి దాని మీద రకరకాలైనటువంటి క్రిములు మొదలైనవి పెంపొందుతూ ఉంటాయి. అటువంటివన్నీ కూడా తమ తావులు వదిలిపెట్టి కాస్త ఎండ రాగానే అక్కడ లేకుండా చల్లగా ఎక్కడ ఉంటుందని ఇళ్లల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తే, అందులోనూ చీకటి పడ్డాక కనుక అవేవి రాకుండా ఉండాలి అంటే ఈ దీపాలు వాటిని అరికడతాయి. వాతావరణంలో ఉండవలసినంతటి అతి కొద్ది గోరువెచ్చతనం కలిగించటంతో పాటుగా, అందరికీ దారి చూపించటంతో పాటుగా, పురుగులు మొదలైనవి కూడా రాకుండా ఉండేటట్టుగా వాటికి సహకరిస్తాయి. ఇందువల్ల పెట్టాలి అని సామాజిక దృక్పథంతో చెప్పేవాళ్ళు చెప్తారు. అది కాదు, లోపల ఉండేటటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్ని కాస్త మందగిస్తుంది. అందుకని అంతరిక్షంలో కూడా అగ్నితత్వాత్మకమైనటువంటి కృత్తికా నక్షత్రం బయలుదేరింది కనుక మనలో కూడా అటువంటి అగ్నిని పెంచుకుంటే తప్ప మనం ఆ చలి నుండి కాపాడుకోవడం జరగదు కనుక దీపాలు పెట్టాలి అని చెప్పి మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట వాస్తవానికి ఇదే ఎక్కువ సమంజసంగా మనకు కనపడుతూ ఉంటుంది. కనుక తులసి దగ్గర
ఇంటి సింహద్వారం దగ్గర, పెరటి ద్వారం దగ్గర తప్పనిసరిగా నెల అంతా కూడా దీపాలు పెడతారు. ఉదయమేమో తులసి దగ్గర మాత్రమే పెడతారు. సాయంత్రం మాత్రం తప్పనిసరిగా ఇన్ని చోట్ల పెట్టడం అలవాటుగా వస్తోంది, చేసి తీరవలసిందిగా చెప్తారు. అలా ఉన్నప్పుడు కార్తీక మాసంలో దీపం పెట్టినటువంటి ఫలితం ప్రతిరోజు పెడితే లభ్యమవుతుంది. కార్తీక మాసంలో దీపదానం అనేటటువంటిది కూడా చేస్తారు. అంటే ప్రతిరోజు దీపం పెట్టి ఒక పిండి ప్రమిద తయారు చేసి దానిలో ఆవునేతితో దీపం పెట్టి ఒక బ్రాహ్మణుడికి దాన్ని ప్రతిరోజు దానమిచ్చి దక్షిణతో నెలంతా అయిన తర్వాత వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి అంటారు. బంగారపు ఒత్తి ఎట్లా కుదురుతుంది? ఒత్తి వేయడానికి తూము లాంటిది పెడతారు కదా, దాని గురించి అనుకుంటాను. అది వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి దక్షిణతో వీలైతే వస్త్రాలు కూడా ఇచ్చి వారికి దీపదానం చేస్తారు. దీనివల్ల ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ నశించి పుణ్యాలు కోకొల్లలుగా లభ్యమవుతూ ఉంటాయి అని పెద్దలు చెప్పేటటువంటి మాట. కార్తీక మాసం అనంగానే గుర్తొచ్చే వాటిల్లో ప్రధానమైనటువంటివి స్నానాలు, దీపాలు. స్నానం కూడా తెల్లవారుజామున చేసేవాళ్ళు చేస్తారు, చేయలేని వాళ్ళు చేయలేరు. దీపం మాత్రం తప్పనిసరిగా అందరూ పెడతారు, పెట్టి తీరాలి కూడా. స్వస్తి.